భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం. సామాన్యులకు అర్థమైన విధంగా చదివి వినిపిస్తాను, వినండి, మంచి జరుగుతుంది. నిన్నటి ఎపిసోడ్లో 22వ శ్లోకం వరకు చదివి వినిపించాను. ఇప్పుడు 23వ శ్లోకం నుంచి చదివి వినిపిస్తాను. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఏలనన ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏమాత్రము లేనివాడును పరమాత్మ జ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నమొనర్చినవాడును కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడును అగు మనుష్యుని యొక్క కర్మలన్నీయును పూర్తిగా విలీనములగును, అనగా మిగిలియుండవు. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞకార్యములందు ఉపయుక్తమగు శృవాది సాధనములు బ్రహ్మము, హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము, అగ్నియు బ్రహ్మము, యజ్ఞమునాచరించు కర్తయు బ్రహ్మము, హవన క్రియయు బ్రహ్మము. ఈ బ్రహ్మకర్మయందు స్థితుడై ఉండు యోగి ద్వారా పొందదగిన యజ్ఞ ఫలము కూడా బ్రహ్మమే. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. కొందరు యోగులు దైవ పూజారూప యజ్ఞమును చక్కగా అనుష్ఠింతురు. మరికొందరు యోగులు బ్రహ్మాగ్నియందు, అనగా పరబ్రహ్మ పరమాత్మ రూపాగ్నియందు అభేద దర్శన రూప యజ్ఞము ద్వారా ఆత్మరూప యజ్ఞమును ఆచరింతురు. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొందరు యోగులు శ్రోత్రాది ఇంద్రియములను సంయమన రూపాగ్నుల యందు హోమము చేయుదురు. మరికొందరు యోగులు శబ్దాది సమస్త విషయములను ఇంద్రియ రూపాగ్నుల యందు హవనము చేయుదురు, అనగా యోగులు మనోనిగ్రహము ద్వారా ఇంద్రియములను అదుపు చేయుదురు. తత్ఫలితముగా శబ్దాది విషయములు ఎదురుగా లేకున్నను వాటి ప్రభావము వారి ఇంద్రియములపై ఏమాత్రము ఉండదు. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మసంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. మరికొందరు యోగులు ఇంద్రియముల క్రియలను ప్రాణముల క్రియలను అన్నింటినీ జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మ సంయమ యోగ రూపాగ్నిలో హవనము చేయుచుందురు. అట్టివారు పూర్తిగా పరమాత్మయందే స్థితులైయుందురు. అప్పుడు ప్రాణ ఇంద్రియముల స్వభావము వారిపై ఏమాత్రము ఉండదు. ఏలనన వారి బుద్ధి యందు పరమాత్మ మాత్రమే నిలిచియుండును. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞ యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంసితవ్రతాః. కొందరు ద్రవ్య సంబంధ యజ్ఞములను, మరికొందరు తపోరూప యజ్ఞములను, కొందరు యోగరూప యజ్ఞములను చేయుదురు. మరికొందరు అహింసాది తీక్ష్ణ వ్రతములను చేపట్టి యత్నశీలురై స్వాధ్యాయ రూప జ్ఞాన యజ్ఞములను ఆచరింతురు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్వా ప్రాణాయామ పరాయణాః అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. సర్వేప్యతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః. కొందరు యోగులు అపానవాయువునందు ప్రాణవాయువును, మరికొందరు
ప్రాణవాయువునందు అపానవాయువును హవనము చేయుదురు. ఇంకను కొందరు నియమితాహార నిష్ఠితులై ప్రాణాయామ పరాయణులైన వారు ప్రాణాపాన గమనములను నిలిపి ప్రాణముల యందే హవనము చేయుదురు. యజ్ఞ విధులైన ఈ సాధకులందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు. యజ్ఞశిష్టామృత భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్య యజ్ఞస్య కుతోన్యః కురుసత్తమా. ఓ కురుసత్తమా, అర్జున, యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతనుడను పరబ్రహ్మమును అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయని వారికి ఈ మర్త్యలోకమే సుఖప్రదము కాదు, ఇంక పరలోక విషయము చెప్పనేలా. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్దితాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యసే. ఈ ప్రకారముగానే ఇంకను బహువిధములైన యజ్ఞములు వేదములలో విస్తృతముగా వివరింపబడినవి. ఈ యజ్ఞములన్నింటినీ త్రికరణ శుద్ధిగా మనోవాక్కాయములచే ఆచరించినప్పుడే అవి సుసంపన్నములగునని తెలుసుకొనుము. ఇట్లు ఈ కర్మతత్వమును తెలుసుకొని అనుష్ఠించుట వలన నీవు ప్రాపంచిక కర్మబంధముల నుండి సర్వదా విముక్తుడవయ్యదవు. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞానయజ్ఞః పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ పరంతప అర్జున, ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. కర్మలన్నీయును జ్ఞానమునందే పరిసమాప్తమగును. తద్విద్ధి ప్రాణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞాననస్తత్వదర్శినః. నీవు తత్వమును దర్శించిన జ్ఞానుల కడకేగి ఆ జ్ఞానమును గ్రహింపుము. వారికి దండ ప్రణామములాచరించుట వలనను సేవలొనర్చుట వలనను కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో సముచిత రీతితో ప్రశ్నించుట వలనను పరమాత్మతత్వమును చక్కగా నెరింగిన జ్ఞానులు సంప్రీతులై నీకు ఆ పరమాత్మ తత్వజ్ఞానమును ఉపదేశించెదరు. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయి. ఓ అర్జున, ఈ తత్వజ్ఞానము నెరింగినచో మరలా ఇట్టి వ్యామోహములో చిక్కుకొనవు. ఈ జ్ఞాన ప్రభావముతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు. పిమ్మట సచ్చిదానంద ఘన పరమాత్ముడనైన నాలో చూడగలవు. అపి చేదసి ప్రాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఒకవేళ పాపాత్ములందరికంటేను నీవు ఒక మహాపాపివి అయినచో జ్ఞాననౌక సహాయముతో పాప సముద్రము నుండి నిస్సందేహముగా పూర్తిగా బయటపడగలవు. యతైతాంసి సమిద్దోగ్నిః భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఓ అర్జున, ప్రజ్వలించుచున్న అగ్ని సమిధులను భస్మము చేసినట్లు జ్ఞానమును అగ్ని కర్మలనన్నింటినీ భస్మమనర్చును. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు. శుద్ధాంతఃకరణము గల సాధకుడు బహుకాలము వరకు కర్మయోగాచరణము చేసి ఆత్మయందు అదే జ్ఞానమును తనంతట తానే పొందగలడు.
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. జితేంద్రియుడు, సాధన పరాయణుడు, శ్రద్ధాలువైన మనుజునకు ఈ భగవతత్వ జ్ఞానము లభించును. ఆ జ్ఞానము కలిగిన వెంటనే ఏమాత్రము విలంబము లేకుండా అతడు భగవతత్వ రూపమైన పరమశాంతిని పొందును. అజ్ఞశ్చాశ్రద్ధధానస్య సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. అవివేకియు శ్రద్ధారహితుడును అయిన సంశయాత్ముడు పరమార్థ విషయమున అవశ్యము భ్రష్టుడేయగును. అట్టి సంశయాత్మనకు ఈ లోకమునందు గాని పరలోకమునందు గాని ఎట్టి సుఖము ఉండదు. యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. ఓ ధనంజయ, ఓ అర్జున, విధిపూర్వకముగా కర్మలను ఆచరించుచు కర్మఫలములను అన్నింటినీ భగవదర్పణము చేయుచు వివేకము ద్వారా సంశయములన్నింటినీ తొలగించుకొనుచు అంతఃకరమును వశమునందుంచుకొనని వానిని కర్మలు బంధింపజాలవు. తస్మాదజ్ఞాన సంభూతం హృత్సం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత. కావున ఓ భారత, అర్జున, నీ హృదయమునందు గల అజ్ఞానజనితమైన ఈ సంశయమును వివేక జ్ఞానమును అనే ఖడ్గముతో రూపుమాపి సమత్వరూప కర్మయోగమునందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధుడవగుము. ఈ 43వ శ్లోకంతో 4వ అధ్యాయం పూర్తయింది. తర్వాత ఎపిసోడ్లో బ్రీఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదములు.